మీరు ఏం క్యారెక్టర్లు క్రియేట్ చేసినా కూడా సినిమా నడక కొంచెం కొత్తగా కోరుకుంటున్నారు కదా. ఈరోజు కుర్రాళ్ళు సినిమా చూసే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమము కొత్తగా కోరుకుంటున్నారు. మీరు సంక్రాంతికి వస్తున్న సినిమాని పక్కన పెట్టేయండి. ఎందుకు పెట్టాలి పక్కన? చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా వచ్చింది కాబట్టి అది ఫ్యామిలీస్ అంతా చూసిన సినిమా. అవును సార్, పక్కన ఎందుకు పెడతాం అంటున్నా. నేను మీరు ఇప్పుడు మీరు అంటే మీరు ఎట్లా చెప్తారు సార్ ఆడియన్స్కి ఏది కొత్త? ఇప్పుడు తీసి రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మెకానిక్ రాకీ కానీ ఇది కానీ రెండు కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలే అంటాను నేను. సరే, మెకానిక్ రాకీ గురించి ఎందుకు దాన్ని పంపించరు మెకానిక్ దగ్గరికి? ఎప్పుడు మీరు అది మన కూడా సేమ్ డైలాగ్ అదే ఇది కూడా ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమాయే కదా సార్. రెగ్యులర్ ట్రైలర్ చూస్తే అనిపించింది అని బట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు ట్రైలర్ అనేది ఒక సినిమా తాలూకా బ్రీఫ్గా సినిమాని చూపించడం, ఆ షార్ట్స్ కానీ అవన్నీ చూస్తే నాకు అనిపించేది ఏంటంటే సార్, అందరూ ఎంజాయ్ చేయడానికి చూస్తారు సార్, మీరు దాన్ని ఎక్కబడడానికి చూస్తున్నట్టే ఉంటుంది. మరి మీకు ఇంప్రెస్ చేయాలంటే నేను చేతుల మీద నడుచుకుంటూ యాక్టింగ్ చేయాలేమో కానీ సోఫార్ ట్రైలర్కి జెన్యున్గా యునానిమస్గా చాలా చాలా అప్రిసియేషన్ వచ్చింది. యునానిమస్గా. ఇప్పుడు మీరు ఒకరు టక్కర్ దొంగ ఉన్నారు, నిండు చంద్రుడు ఒకవైపు సుక్కలు ఒకవైపు అన్నట్టు, నేను ఒకటిని ఒకవైపు లోకం ఒకవైపు అని ఉన్నారు మీరు. అంతే. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, చేయబోతున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మంచి సినిమాలు చేయమనండి, డిఫరెంట్ సినిమాలు సార్. ఒక సార్ డిప్ ఉంటేనే రైజ్ ఉంటుంది సార్. అది ఆ డిప్ ఏదో వచ్చింది నాకు, అది రైజ్ అనుకుందాం. థ్రిల్లర్ సినిమాలు చేయమనండి. థ్రిల్లర్ నాకు కూడా చేయాలని ఉంది సార్, కాకపోతే మన ఫ్రాంచైజీ ఏమో వెళ్ళిపోయాయి మన చేతులకి. వాళ్ళ భాష వాడాలంటే ఈ రొట్ట సినిమాలు వద్దు. అవును, దీని మీరు రిలీజ్కి ముందు ఎందుకు వేస్తారు దీనికి ముద్ర? మీరు ముద్ర ఎందుకు వేస్తారు రిలీజ్కి ముందు? వేసి అలా ఉండదు కదా అని అడుగుతున్నాను నేను. అట్లా ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు కమల్ హాసన్ సార్ గామి చేశాను సార్ లాస్ట్ ఇయర్. అందుకని మిమ్మల్ని గామి చేశాను. గామి తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను. ఆ మధ్యలో ఒక్క సినిమా డిప్ అయ్యేసరికి నువ్వు ఏదో సంవత్సరాల నుండి నువ్వు ఇదే పని చేస్తున్నావు అన్నట్టు అట్లా కాదు కదా. మీరు చెప్పండి, లాస్ట్ ఒక్క ఇయర్ కాస్త గామి చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేసి ఆ సినిమా ఎందుకు చేయాలి? అవును సార్, నేనేమన్నా అదేంది ఇట్లా ఏమన్నా శక్తులు ఉన్నాయి అనుకుంటుర్రా? అన్ని బాగుండాలని చేస్తాం కదా. కాదు, కథ ఎంచుకునేటప్పుడే అరే బాబు నాకు మీరు ఒక సినిమా తీస్తే చూడాలని ఉంది సార్. అసలు ఎప్పుడన్నా సరదాగా మధ్యలో ఒక సినిమా తీయండి సార్. నేను సినిమా తీయాలంటే మధ్యలో ఎప్పుడైనా సరదా కథ దొరికితేనే తీస్తాను, లేకపోతే సినిమా తీయాలని ఉద్దేశంతో రొట్ట సినిమా తీయం కదా. ఇప్పుడు ఏంటో మీరు ఇప్పుడే 18 ఏళ్ళు ఉన్నాయి, మీకు చాలా టైం ఉన్నట్టు. కథ దొరకలేదా మీకు? ఇన్ని 60 మీకు ఎంత ఇప్పుడు ఒక 60 సినిమా తీయాలని ఐడియా రాకపోవచ్చు కదా. మీకు ఎందుకు వస్తుంది సార్? మీరు మంచిగా కూర్చొని కెమెరాలో గంటలో బెటర్ సినిమా తీద్దామని ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ నేను అంటుంది అది కాదు సార్. ఇప్పుడు మీకు తెలుసు కదా జనాల అభిరుచి ఎలా ఉంటుంది. అవును సార్, నేను అంటుంది మీకు ఏమైనా న్యాయంగా ఉందా? గామి తీసినోడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసినోడు ఒక సినిమా అటు అయిందేమో, దానికడికి ముద్రేసేస్తారా మీరు? నేను దాని గురించి అసలు మాట్లాడలేదు. మీరు అలాంటి సినిమాలు చెయ్యొద్దు అని చెప్తున్నాను. చెయ్యను. కాకపోతే ఇప్పుడు ఇదేం సినిమా అని మీరు ఎట్లా ముద్రేస్తారు అప్పుడు? అదే దాని దగ్గరికి వస్తున్నాను. ఇందాక క్వశ్చన్ అడిగితే మళ్ళీ మనం మ్యాచ్ చేయాలి. అందులో ఇప్పుడు కమల్ హాసన్ గారు చేసిన, నరేష్ గారు చేసిన పెద్దగా డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, కొద్దిగా బోర్డర్ లైన్ దాటడం. ఒక హీరో, నేను మగోండి సార్, నేను కాని వేషం ఒకటి వేసి దానికి నేను పడిన నానా తంటాలు పక్కన పెట్టి మీరు వేరే జానర్లోనే ఉన్నారు. అవునా కదా? మీరు ఎంత కష్టపడ్డారని మాకెందుకు సార్? మీరు ఎంత మంచి సినిమా తీశారని మాకు కావాలి. నేను కష్టాలు చెప్పుకోవట్లేదు కూడా, కాకపోతే మీరైతే ఏకదం దాన్ని పక్కనే పెట్టిర్రు.